Nisham Institute. So, hi friends, welcome to Sham Institute. సో 2021 సంవత్సరానికి సంబంధించినటువంటి జాతీయ క్రీడా పురస్కారాలపైన మనకి పోటీ పరీక్షల్లో బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాటిపైన అంటే జాతీయ క్రీడా పురస్కారాలపైన గ్రహీతలపైన మనకి ఎగ్జామ్లు అడుగుతారు. సో ఆ విశేషాలపైన మనం చూద్దాం. సో మరి నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2021 వాళ్ళకు మనకి జాతీయ క్రీడా అవార్డులు అనేది ఏమున్నాయి. సో మరి జాతీయ క్రీడా అవార్డుని మనం గమనించినట్లయితే సో గతంలో అయితే మనం రాజు ఖేల్రత్న అవార్డు అని పిలిచేవాళ్ళం. కానీ ఇటీవల భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాజు ఖేల్రత్న అవార్డుని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డుగా మార్చడం జరిగింది. అంటే ఇక్కడ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు అండి. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న పురస్కారం మన దేశంలో భారతదేశంలో ఇచ్చే అత్యున్నతమైనటువంటి క్రీడా పురస్కారం. సో ఎక్కువ ప్రైజ్ మనీ గల క్రీడా పురస్కారం ఏంటంటే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న పురస్కారం. భారతదేశంలో క్రీడా శిక్షకులకు ఇచ్చే అత్యున్నతమైనటువంటి క్రీడా పురస్కారం ద్రోణాచార్య పురస్కారం. ద్రోణాచార్య భారతదేశంలో క్రీడాకారులకి ప్రారంభించినటువంటి తొలి అవార్డు. అంటే తొలిసారిగా 1961లో ప్రారంభించారు అర్జున అవార్డు. తర్వాత నెక్స్ట్ మనకి క్రీడాకారులకు ఇచ్చే జీవిత సాఫల్య పురస్కారం ధ్యాన్ చంద్ పురస్కారం అండి. ధ్యాన్ చంద్ పురస్కారం ఇలా చూడండి, ధ్యాన్ చంద్ పేరుతో 2 అవార్డులు ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకసారి ఎప్పుడు ప్రారంభించారో చూద్దామండి. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డుని మనకంటే గతంలో అయితే రాజు ఖేల్రత్న అవార్డు ఉండేది. 91, 92 అలా దీన్ని ప్రారంభించడం జరిగింది. 91, 92 అంటారు. సో ప్రారంభించడం అలా చేయడం జరిగింది. 91, 92 సంవత్సరానికి ఇట్లా ఇచ్చేవారనమాట. సో తొలిసారిగా మాత్రం 91, 92 సంవత్సరంలో ప్రారంభించారు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డుని. ద్రోణాచార్య అవార్డుని అయితే 1985లో ప్రారంభించారు. అర్జున అవార్డుని 1961లో ప్రారంభించారు. ధ్యాన్ చంద్ అవార్డుని 2002లో ప్రారంభించడం జరిగింది. సో మరి ఇవన్నీ కూడా క్రీడాకారులకే ఇస్తారు. కానీ ఇచ్చే విధానం అనేది ఎలా ఉంటుందో చూడండి. భారతదేశంలో అత్యున్నతమైనటువంటి క్రీడా పురస్కారం అంటే ధ్యాన్ చంద్ ఖేల్రత్న, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న. క్రీడా శిక్షకులకు ఇచ్చే అత్యున్నతమైన పురస్కారం భారతదేశంలో అత్యున్నతమైన క్రీడా పురస్కారం, ఎక్కువ ప్రైజ్ మనీ క్రీడా పురస్కారం ఏదంటే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న. సో అలా కాకుండా క్రీడా శిక్షకులకి స్పోర్ట్స్ కోచెస్కి ఇచ్చే అత్యున్నతమైన అవార్డు అంటే ద్రోణాచార్య. సో మరి భారతదేశంలో క్రీడాకారులకి ప్రారంభించబడ్డటువంటి తొలి అవార్డుగా అర్జున అవార్డు 1961లో ఉంది. ధ్యాన్ చంద్ అవార్డుని క్రీడాకారులకు ఇచ్చే జీవిత సాఫల్య పురస్కారంగా పిలుస్తారు. ప్రైజ్ మనీ ఎలా ఉందో చూద్దాం. ప్రైజ్ మనీ వచ్చేసి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్నకి గతంలో అయితే 7.5 lakhs ఇచ్చేవారు. సో మరి ఇటీవల భారత ప్రభుత్వం పెంచడం జరిగింది. దీని యొక్క ప్రైజ్ మనీ 25 లక్షల రూపాయలు ఇస్తారండి. 25 లక్షల రూపాయలు 25 లక్షల రూపాయలని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డుకి ఇస్తారు. ద్రోణాచార్య అవార్డుకి ఇచ్చే ప్రైజ్ మనీ వచ్చేసి సో ద్రోణాచార్య అవార్డు గ్రహీతలకు ఇచ్చే ప్రైజ్ మనీ 15 లక్షల రూపాయలండి. 15 లక్షల రూపాయలు. అండ్ అర్జున అవార్డు గ్రహీతలకు ఇచ్చే ప్రైజ్ మనీ వచ్చేసి కూడా సో 15 లక్షల రూపాయలు అండి. 15 లక్షల రూపాయలు. అండ్ ధ్యాన్ చంద్ అవార్డు గ్రహీతలకు వచ్చే ప్రైజ్ మనీ 10 లక్షల రూపాయల ప్రైజ్ మనీ అండి. 10 లక్షల రూపాయలు. సో మనకు ప్రైజ్ మనీని పెంచడం జరిగింది కాబట్టి ఈసారి ఇంపార్టెంట్గా ఉంటుంది. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు గ్రహీతకి ఎంత ఇస్తారు, ద్రోణాచార్య అవార్డుకి గ్రహీతకి, అర్జున అవార్డు గ్రహీతకి, ధ్యాన్ చంద్ పురస్కార గ్రహీతలకి. ఇప్పుడు మనకి 2021 సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ జాతీయ క్రీడా అవార్డులు ఎవరికి వచ్చాయి, వారు ఏ క్రీడలో పేరొందారు, ఏ క్రీడలో వాళ్ళు ఉన్నారు అంటే ఏ క్రీడకు చెందినవారు అవి చూద్దాం. ఓకేనా. మొత్తం అయితే ఈ యొక్క క్రీడా అవార్డులు 2021 సంవత్సరానికి జాతీయ క్రీడా అవార్డులు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న పురస్కారానికి అయితే 12 మందికి ఇచ్చారు. ద్రోణాచార్య అవార్డుకి అయితే 10 మందికి ఇచ్చారు. అర్జున అవార్డుని అయితే 35 మందికి ఇచ్చారు క్రీడాకారులకి. ధ్యాన్ చంద్ అవార్డుని 5గురికి ఇచ్చారు. అంటే మొత్తం చూసినట్లయితే ఇక్కడ సో 62 మంది అండి. 62 మంది క్రీడాకారులకి ఈసారి ఈ యొక్క జాతీయ క్రీడా అవార్డులు ఇచ్చినట్లయింది అనమాట. ఇది ఒక రికార్డు స్థాయిలో ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు పేర్లు ఏ క్రీడలో ప్రావీణ్యులు కూడా మనకు అడగడానికి ఉంటుంది. ఎందుకోసం అంటే రానున్నటువంటి SSC GD కానిస్టేబుల్స్ కానివ్వండి,
తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ కావండి, ఇక మిగతా అన్ని పోటీ పరీక్షలు కూడా గ్రూప్స్ తరహా వాటిల్లో కూడా ఖచ్చితంగా ఇలాంటి బిట్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అండి. మరి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుని 2021 సంవత్సరానికి పొందిన వారిలో చూద్దాం గ్రహీతలు. 2021 సంవత్సరానికి పొందినటువంటి గ్రహీతలు ఎవరు? నీరజ్ చోప్రా. సో ఫ్రెండ్స్, మనందరూ కూడా తెలుసు నీరజ్ చోప్రా 2021 ఆగస్టు 7న వీరు టోక్యో ఒలింపిక్ క్రీడల్లో ఒక గొప్ప అచీవ్మెంట్ సాధించడం జరిగింది. ఒలింపిక్ క్రీడల్లో అథ్లెటిక్స్లో స్వర్ణ పథకం సాధించినటువంటి తొలి అథ్లెటిక్ భారత క్రీడాకారుడిగా ఒక జావలిన్ త్రోలో 87.58 మీటర్లు విసిరి స్వర్ణ పథకం కూడా సాధించడం జరిగింది నీరజ్ చోప్రా. సో వారికి ఒక రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వడం జరిగిందని. సో మరో ఇంపార్టెంట్ విషయం గమనించాలి ఇక్కడ. సో ఈసారి మొత్తం 12 మందికి ఇచ్చారు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుని, భారతదేశ అత్యున్నతమైనటువంటి క్రీడా పురస్కారాన్ని. మరి ఇందులో మిగతా క్రీడాకారులను చూద్దాం. నీరజ్ చోప్రా తర్వాత రవికుమార్ రెజ్లింగ్ అండి, వీరు కూడా ఒలింపిక్ క్రీడల్లో పథకం సాధించడం జరిగింది రెజ్లింగ్లో. లవ్లీనా బోర్గోహెన్ బాక్సింగ్ క్రీడాకారిణి. మరి అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి లవ్లీనా బోర్గోహెన్ బాక్సింగ్లో బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. లవ్లీనా బోర్గోహెన్ వీరు అంతేకాకుండా అస్సాం రాష్ట్రంలో సమగ్ర శిక్ష అభియానికి వీరు ప్రచారకర్త కూడా నియమితులు కావడం జరిగింది ఇటీవల. శ్రీజేష్. సో పిఆర్ శ్రీజేష్ అండి, వీరు భారత హాకీ టీంలో గోల్ కీపర్గా ఉన్నారు. పిఆర్ శ్రీజేష్ కేరళ రాష్ట్రం చెందిన వీరు. సో మరి వీరికి కూడా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వడం జరిగింది. ఎందుకోసమంటే భారత హాకీ టీం 2021 టోక్యో ఒలింపిక్ క్రీడల్లో, మనం ఇక్కడ సాంకేతికంగా 2020 అని కూడా పిలుస్తాం టోక్యో ఒలింపిక్ క్రీడల్ని. అయితే ఈ ఒలింపిక్ క్రీడల్లో టోక్యో ఒలింపిక్ క్రీడలు 2020లో వీరు భారత హాకీ టీం పథకం కూడా సాధించింది, బ్రాంజ్ మెడల్. ఓకేనా. నెక్స్ట్ అందులో ఒక క్రియాశీలక పాత్ర పోషించిన వారే శ్రీజేష్. అవని లెకారా వీరు పారాషూటింగ్ అండి, వీరిది మరో గొప్ప చరిత్ర ఉందండి. ఏంటి అంటే పారా ఒలింపిక్ క్రీడల్లో 2 వ్యక్తిగత పథకాలు సాధించినటువంటి తొలి భారత మహిళా క్రీడాకారిణి అవని లెకారా. సో పారాషూటింగ్లో సాధించడం జరిగింది. సుమిత్ అంటిల్ వీరు కూడా సుమిత్ అంటిల్ అండి, వీరు పారా అథ్లెటిక్స్ విభాగం నుండి ఒక పథకం సాధించారు ఒక పారా ఒలింపిక్స్లో. సో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పొందడం జరిగింది. ప్రమోద్ భగత్. సో ప్రమోద్ భగత్ వీరు పారా బ్యాడ్మింటన్ విభాగంలో వీరు ప్రమోద్ భగత్ సో పథకం సాధించారు పారా ఒలింపిక్స్లో. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుని ఇవ్వడం జరిగింది వారికి. కృష్ణానగర్ అండి, బ్యాడ్మింటన్ పారా బ్యాడ్మింటన్లో పారా ఒలింపిక్ క్రీడాకారినటువంటి వీరికి సో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు రావడం జరిగింది. పారాషూటింగ్లో మనీష్ నర్వాల్. ఎవరండి? మనీష్ నర్వాల్కి పారాషూటింగ్లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇచ్చారు. అండ్ మిథాలీ రాజ్ 22 సంవత్సరాల పైగా ఒక మహిళా క్రికెటర్గా కెరియర్లో కొనసాగుతున్నటువంటి మన భారత మహిళా క్రికెట్ దిగ్గజమే మిథాలీ రాజ్. మరి వారు క్రికెట్లో వారు చేస్తున్న సేవలకి మరి వారు ఆడుతున్నటువంటి ఆటలకి ప్రావీణ్యానికి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు రావడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ అండి సునీల్ ఛెత్రి. సో భారత ఫుట్బాల్ కెప్టెన్గా సునీల్ ఛెత్రి ఎంతో ప్రతిభా పాటలో కనబరిచాడు ప్రతిభా పాటవాళ్ళని సునీల్ ఛెత్రి. 2021లో వారు సాధించినటువంటి అంశాలు మనం చూసినట్లయితే లియనాల్ మెస్సీ సాధించినటువంటి గోల్స్ రికార్డ్ ఏదైతే ఉందో 80 గోల్స్, ఆ రికార్డుని సమన్ చేయడం జరిగింది సునీల్ ఛెత్రి. ప్రపంచంలో అయితే ఎక్కువ గోల్ చేసినటువంటి ఫుట్బాల్లో ఎక్కువ గోల్ చేసిన క్రీడాకారుడు అయితే క్రిస్టియానో రొనాల్డో. మరి క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్ దేశానికి చెందినవారు. సో ఇప్పటివరకైతే 111 పైగా గోల్ చేశారు. గతంలో ఇరాన్ దేశానికి చెందినటువంటి ఆలీ దేయ్ చేసినటువంటి రికార్డు వీరు బ్రేక్ చేశారు క్రిస్టియానో రొనాల్డో. సో సునీల్ ఛెత్రి మన రికార్డు ఇలా ఉందన్నమాట. ఓకేనండి. మన్ప్రీత్ సింగ్ భారత హాకీ టీం కెప్టెన్ అయినటువంటి మన్ప్రీత్ సింగ్ ఒలింపిక్లో మరి ఈ 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్లో కాంస్య పథకం సాధించడంలో విశేషమైనటువంటి ఒక నాయకత్వ ప్రతిభా పాటవాలు కనిపించాడు మన్ప్రీత్ సింగ్ అండి, వారు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ గమనించాలి, ఇక్కడ ఏంటంటే ఇంతమంది ఉన్నారు కాబట్టి 12 మందికి ఇవ్వడం ఫస్ట్ టైం కాబట్టి మనకు అడగడానికి ఉంటున్న అంశాలు ఏంటంటే వీరు ఏ క్రీడకు చెందినవారు అడగవచ్చు, వాళ్ళు టైటిల్ సాధించిన విధానం అడగవచ్చు, లేదా 2021 మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులలో సో హాకీ నుండి ఎంతమందికి వచ్చింది 2021లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అంటారు. మరి హాకీ నుండి ఎంతమందికి వచ్చిందో చూద్దామండి. ఒకటి చూడండి, మన్ప్రీత్ సింగ్ హాకీ క్రీడాకారుడు అండి.
మన్ప్రీత్ సింగ్, అంటే ఇక్కడ హాకీ అండి, ఒక హాకీ. మరో దగ్గర ఉందండి శ్రీజేష్, అంటే ఇద్దరు అనమాట. అంటే హాకీ నుండి ఓకేనా, హాకీ క్రీడ నుండి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాలు పొందిన వారు ఇద్దరు, ఒకరు మన్ప్రీత్ సింగ్, మరొకరు శ్రీజేష్ అండి. సో మరొక విషయం గమనిద్దాం, పారాషూటింగ్ అంటే షూటింగ్ నుండి పారాషూటింగ్ నుండి ఇద్దరు ఉన్నారండి. అవనీ లేఖారా ఉన్నారు, అంటే అవనీ లేఖారా ఉన్నారు, ఇంకోరు మనీష్ నర్వాల్. వీరిద్దరు కూడా పారాషూటింగ్ క్రీడాకారు అండి, పారాషూటింగ్ అండి. మరొకరు గమనించినట్లయితే పారా బ్యాడ్మింటన్ నుండి, సో పారా బ్యాడ్మింటన్ నుండి ఈ యొక్క మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు పొందిన వారు ఇద్దరండి. ఎవరు వాళ్ళంటే ఇక్కడ ప్రమోద్ భగత్, మరొకరు ఎవరంటే కృష్ణా నగర్ అండి. పారా బ్యాడ్మింటన్. ఇక నెక్స్ట్ అండి మనకి ఫుట్బాల్. సో ఫుట్బాల్ నుండి అంటే ఫుట్బాల్ క్రీడ నుండి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుని పొందినటువంటి వారు సునీల్ ఛెత్రి. క్రికెట్ అయితే ఒకరే ఉన్నారండి, ఎవరు మితాలి రాజ్. ఫుట్బాల్ కూడా ఒకరే ఉన్నారు. సో బాక్సింగ్ నుండి ఒకరు ఉన్నారు, ఎవరు లవ్లీనా బోర్గోహెన్. సో రెజ్లింగ్ నుండి ఎవరున్నారు, రవికుమార్. సో అట్లా మనకి అడగడానికి ఉంటుంది ఒక్కోసారి. సో అలా కాకుండా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుని మొత్తం 12 మంది పొందారు. అందులో ఏకైక అథ్లెటిక్ క్రీడాకారుడుగా ఎవరున్నారు అన్నప్పుడు వారు నీరజ్ చోప్రా. సో అట్లా పాయింట్స్ మనకి హాకీ నుండి ఎంతమంది ఉన్నారు, ఇద్దరు క్రీడాకారులు ఉన్నారు. ఎవరు వాళ్ళు హాకీ నుండి అంటే ఇక్కడ మన్ప్రీత్ సింగ్, తర్వాత పిఆర్ శ్రీజేష్. అలా కాకుండా సుమిత్ అంటిల్కి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు వచ్చింది. సుమిత్ అంటిల్ ఏ క్రీడకు చెందినవారండి, పారా అథ్లెటిక్స్ అండి. సో పారా ఒలింపిక్ క్రీడల్లో రెండు వ్యక్తిగత పథకాలు సాధించి పారాషూటింగ్లో 2 వ్యక్తిగత పథకాలు సాధించినటువంటి ఏ క్రీడాకారునికి 2021లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు వచ్చిందన్నప్పుడు రైట్ ఆన్సర్ ఏంటండి, అవనీ లేఖారా. సో ఆ రికార్డ్స్ కూడా చూసుకోవాలండి. ఓకేనా, నెక్స్ట్ అవార్డు చూద్దాం. ద్రోణాచార్య అవార్డ్స్ మనకు మన దేశంలో క్రీడా శిక్షకులకు ఇచ్చే అత్యున్నతమైన అవార్డు ఏంటంటే ద్రోణాచార్య అవార్డు. సో మరి ఈసారి 10 మందికి ఇవ్వడం జరిగింది. సో 10 మంది క్రీడాకారులు చూద్దామండి. క్రీడా శిక్షకులకి ఇచ్చే అత్యున్నత అవార్డు ద్రోణాచార్య అవార్డు. ఇది 1985 నుండి ఇస్తున్నారు. ప్రైజ్ మనీ వచ్చేసి ఎంతండి, 15 లక్షల రూపాయలు ఇస్తారు. రాధాకృష్ణన్ నాయర్ అండి, వీరు అథ్లెటిక్స్లో కోచ్గా ఉన్నటువంటి వీరికి ఇవ్వడం జరిగింది. సో సంధ్యా గురుంగ్ ఎవరండి, వీరు బాక్సింగ్ కోచ్. ప్రీతం శివాజ్ హాకీ కోచ్ అండి, సో హాకీ కోచ్. జయప్రకాష్ నల్టియల్ ఎవరండి, పారాషూటింగ్. సో సుబ్రహ్మణ్యన్ రామన్ టేబుల్ టెన్నిస్ కోచ్ అండి. అండ్ టిపి ఔసెఫ్ అథ్లెటిక్స్ కోచ్. అండ్ సర్కార్ తల్వార్ అండి క్రికెట్ కోచ్. సర్పత్ సింగ్ ఎవరండి, హాకీ కోచ్. అండ్ ఆషన్ కుమార్ కబడ్డీ కోచ్. అండ్ తపన్ కుమార్ పనిగ్రహి స్విమ్మింగ్ కోచ్ అండి. కాబట్టి ఈ కోచ్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ అథ్లెటిక్స్ ఉన్న చూడండి, ఇద్దరు అనమాట. టిపి ఔసెఫ్ అథ్లెటిక్స్ కోచే. అండ్ నెక్స్ట్ అండి రాధాకృష్ణన్ నాయర్ కూడా అథ్లెటిక్స్ కోచ్. ఇద్దరికి అథ్లెటిక్స్ కోచ్లకు ఇవ్వడం జరిగింది. మరొకటి చూడండి సర్పత్ సింగ్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రీతం శివాజ్. ఇద్దరు కూడా ఇక్కడ హాకీ సంబంధించినటువంటి కోచ్లుగా ఉన్నారు. వాళ్ళిద్దరికి హాకీ కోచ్లకు ఇవ్వడం జరిగింది. ఏ క్రికెట్ కోచ్కి 2021లో ద్రోణాచార్య అవార్డు ఇచ్చారంటే సర్కార్ తల్వార్. ఎవరండి, సర్కార్ తల్వార్. అలా కూడా మనకు అడగడానికి ఉంటుంది. మొత్తం ఎంతమందికి ఇచ్చారంటారు. ఏ స్విమ్మింగ్ కోచ్కి ఇచ్చారు 2021లో ద్రోణాచార్య అవార్డు అంటే అతని పేరు తపన్ కుమార్ పానిగ్రహి. ఓకేనా, నెక్స్ట్ అవార్డు చూద్దాం. అర్జున అవార్డ్స్ అని. అర్జున అవార్డుని అయితే మనకు ముందే చెప్పాం, 1961లో ప్రారంభించారు. ప్రారంభంలో 5 లక్షల రూపాయలు ఇచ్చేవారు ప్రైజ్ మనీ. ప్రజెంట్ అయితే అర్జున అవార్డు గ్రహీతకి 15 లక్షల రూపాయలు ఇస్తున్నారు. సో మరి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభా పాఠవాలు కనపరిచిన వారికి ఇస్తారు. మరి అర్జున అవార్డుని 2021కి సంవత్సరానికి గరిష్టంగా అయితే 35 మందికి ఇచ్చారండి. ఫస్ట్ టైం 35 మందికి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం గమనిస్తే 35 మందిలో చూస్తే చాలామంది హాకీ క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళని చూద్దాం. ఇక్కడ ఒక్కొక్కసారి అడుగుతాడు అర్జున అవార్డు 2021లో ఏ క్రీడాకారులు ఎక్కువగా ఉన్నారంటే చూడండి హాకీ క్రీడాకారులు ఎక్కువ ఉంటారు. చూడండి అర్జున అవార్డు గ్రహీతల్లో ఒకరు చూడండి మోనిక హాకీ క్రీడాకారిణి. వందనా కటారియా ఇప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వారు ప్రచారకర్తగా ఉన్నారు వందనా కటారియా. సో ఇద్దరు హాకీ క్రీడాకారులు ఇక్కడ వచ్చారు. ఇక్కడ మీరు గమనిస్తే దిల్ప్రీత్ సింగ్, హర్మన్ ప్రీత్ సింగ్ అండ్ రూపేందర్ పాల్ సింగ్,
సురేందర్ కుమార్, అమిత్ రోహిదాస్, బీరేంద్ర లక్రా, సుమిత్, నీలకంఠ శర్మ, హార్దిక్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, గుర్జంత్ సింగ్, మన్దీప్ సింగ్, షంషీర్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, వరుణ్ కుమార్, సమరన్జిత్ సింగ్. సో వీరందరికీ కూడా చూడండి ఒక హాకీ క్రీడాకారులు వీరికే గరిష్టంగా రావడం జరిగింది. సో అది మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉందండి. ఇది మనం చూడవలసినటువంటి అంశం. ఇంకా చూస్తే అర్జున్ అవార్డులో మిగతా గ్రహీతలు చూస్తే మనము హర్పిందర్ సింగ్ అథ్లెటిక్స్ వీరికి అవార్డు ఇవ్వడం జరిగింది. హర్పిందర్ సింగ్ అర్జున్ అవార్డు. సిమ్రన్జిత్ కౌర్ బాక్సింగ్ వీరికి ఇవ్వడం జరిగింది. శిఖర్ ధావన్. సో ఇదొక ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఎందుకోసం అంటే ఇక్కడ ఇదొకటి ఇంపార్టెంట్. తర్వాత 4th అవార్డు గ్రహీత అయినటువంటి అంటే అర్జున్ అవార్డులో 4వ గ్రహీతలు ఉన్నటువంటి భవానీ దేవి ఒక చదలవాడ ఆనంద సుందర్ రామన్ అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో వారు పేరు పొందినటువంటి మన దేశంలో ఒక ఫెన్సింగ్ క్రీడాకారిణి అండి. ఈ ఫెన్సింగ్ క్రీడాకారిణి తొలిసారిగా ఒక ఫెన్సింగ్ క్రీడాకారిణి ఒక ఫెన్సర్ అంటారు. ఇలాంటి ఒక క్రీడాకారిణి టోక్యో ఒలింపిక్ క్రీడలకు అంటే ఒలింపిక్ క్రీడలకి అర్హత సాధించింది, వెళ్ళి ఆడడం జరిగిందనమాట. సో ఒలింపిక్ క్రీడలకి అర్హత సాధించినటువంటి తొలి ఫెన్సింగ్ క్రీడాకారిణి భవానీ దేవి చదలవాడ ఆనంద సుందర్ రామనన్. సో వీరు శిఖర్ ధావన్. సో అర్జున్ అవార్డుని 2021 పొందినటువంటి క్రికెటర్ ఎవరు అన్నప్పుడు శిఖర్ ధావన్ అండి. అదే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు పొందినటువంటి క్రికెటర్ ఎవరు 2021 కంటే మిథాలీ రాజ్. అట్లా పాయింట్ చూసుకోవాలి. అండ్ సందీప్ నర్వాల్ అండి మన పేరు మోసిన కబడ్డీ క్రీడాకారుడు వారికి వచ్చింది. ఇమాని ఉత్తమ్ పరాబ్. సో ఈ మల్లకంబ అనే ఒక క్రీడ అండి వారికి కూడా ఈ అవార్డు రావడం జరిగింది. అభిషేక్ వర్మ. సో వీరికి షూటింగ్లో అవార్డు రావడం జరిగింది అర్జున్ అవార్డు. అండ్ దెన్ అంకిత రైనా టెన్నిస్లో ఈ అవార్డు అనేది రావడం జరిగింది. సో దీపక్ పూనియా రెజ్లింగ్. సో ఈ అవార్డు రావడం జరిగింది. దీపక్ పూనియా అంటే రెజ్లింగ్. బజరంగ్ పూనియా అంటే రెజ్లింగ్, ఇక్కడ దీపక్ పూనియా అండి. అండ్ సుహాస్ యతిరాజ్ ఇది మనకి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సుహాస్ యతిరాజ్కి పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. 2021లో వీరు పారా ఒలింపిక్ క్రీడల్లో పాల్గొని వీరికి అక్కడ మెడల్ కూడా సాధించారు సుహాస్ యతిరాజ్. సో పారా ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్న భారత తొలి ఐఏఎస్ అధికారి కూడా సుహాస్ యతిరాజే. నోయిడా జిల్లా మెజిస్ట్రేట్గా వీరు పనిచేస్తున్నారు సుహాస్ యతిరాజ్ కలెక్టర్గా. సో ఆ పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్. మరో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ పారా ఒలింపిక్ క్రీడలు మనకు టోక్యోలో జరిగినప్పుడు తొలి మెడల్ ఎవరు సాధించారంటే పారా టేబుల్ టెన్నిస్లో బవీనా బెన్ పటేల్కి సాధించారు. వారికి కూడా ఒక అర్జున్ అవార్డు ఇచ్చారు. అరవిందర్ సింగ్కి పారా ఆర్చరీ, శరత్ కుమార్ పారా అథ్లెటిక్స్. వీళ్ళందరూ కూడా సో ఒక సింగరాజ్ ఆదాన వీళ్ళందరూ కూడా ఏంటంటే పారా ఒలింపిక్ క్రీడలో పథకాలు సాధించిన వారు అనమాట. ఇలా మొత్తం 35 మందికి ఇచ్చారు. గరిష్టంగా ఎవరికి ఎక్కువ ఇచ్చారు అంటే అర్జున్ అవార్డుని హాకీ క్రీడాకారులకు ఇచ్చారండి. సో ఆ నేపథ్యం కూడా చూసుకోవాలండి. ధ్యాన్ చంద్ అవార్డు అండి 2002లో ప్రారంభించారు. ధ్యాన్ చంద్ అవార్డుని క్రీడాకారులకు ఇచ్చే జీవిత సాఫల్య పురస్కారంగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుగా పిలుస్తారు. ధ్యాన్ చంద్ అవార్డు యొక్క ప్రైజ్ మనీ వచ్చేసి 10 లక్షల రూపాయలండి. 10 లక్షల రూపాయలు అవార్డు గ్రహీతకు 10 లక్షల రూపాయలు ఇస్తారు. సో ఈసారి 5గురికి ఇచ్చారు. లేఖ కేసి బాక్సింగ్ క్రీడ, అభిజిత్ కుంతే అంటే చెస్ పేరు మోసినటువంటి చెస్ ప్లేయర్, అండ్ దావిందర్ సింగ్ గర్చా హాకీ, వికాస్ కుమార్ కబడ్డీ, అండ్ సజ్జన్ సింగ్ రెజ్లింగ్ అండి. సో ఇక్కడ మనకి అన్నీ కూడా విభిన్నంగా ఉన్నాయి. అంటే ఒక క్రీడకు ఎక్కువ మంది కాకుండా లేఖ కేసీ అయితే బాక్సింగ్. సో ఇక్కడ అభిజిత్ కుంటే చెస్, దవీందర్ సింగ్ గర్చా హాకీ, అండ్ వికాస్ కుమార్ కబడ్డీ, సజ్జన్ సింగ్ ఎవరండి రెజ్లింగ్. సో ఈ పాయింట్స్ చూసుకోవాలండి, ఈ పేర్లను చూసుకోవాలి ఆ సంబంధించిన క్రీడ. నెక్స్ట్ ఈ క్రీడలతో పాటు జాతీయ క్రీడా అవార్డులలో వీటితో పాటుగా ఈ 4 అవార్డులతో పాటుగా మరో అవార్డ్స్ ఇస్తారు. ఎవరైతే దేశంలో క్రీడల్ని ప్రోత్సహిస్తారో వాళ్ళకి ఇస్తారు. రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం అని సంస్థలకు ఇస్తారు. మరొకటి ఏంటంటే సో మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరుతో ఒక ట్రోఫీ ఇస్తారు. ఎందుకోసం ఎవరైతే ఏ విశ్వవిద్యాలయం అయితే క్రీడలను ప్రోత్సహిస్తుందో అవి కూడా చూద్దాం. సో రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం ఏ 2 సంస్థలకు ఇచ్చారన్నమాట. ఈసారి 2 సంస్థలకు ఇచ్చారు. ఒకటి ఏంటంటే ఐడెంటిఫికేషన్ అండ్ నర్చరింగ్ ద బడ్డింగ్ అండ్ యంగ్ టాలెంట్, అంటే యువకులకి
ఎవరైతే క్రీడా శిక్షణకు ప్రోత్సహిస్తున్నటువంటి మానవ్ రచన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి ఒక అవార్డు ఇచ్చారు, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం. మరొకటి ఏంటంటే ఎంకరేజ్మెంట్ టు ది స్పోర్ట్స్ త్రూ ది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సిఎస్ఆర్ విభాగం కింద కృషి చేస్తున్నటువంటి క్రీడల గురించి కృషి చేస్తున్నటువంటి సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్కి రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం ఇచ్చారు. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. గతంలో కూడా ఒకసారి వచ్చింది ఇలాంటి పాయింట్స్, ఎగ్జామ్లో వచ్చిందనమాట. ఈ క్రింది ఏ సంస్థకి రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారంలో భాగంగా వాళ్ళకి అవార్డు ఇచ్చారు అన్నప్పుడు ఆ సంస్థల పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరు పైన కూడా ఒక ట్రోఫీ ఇస్తారు, ఎవరైతే విశ్వవిద్యాలయం ఏదైతే ఒక క్రీడలకు ఇంపార్టెన్స్ ఇస్తుందో. ఈసారి పంజాబ్ యూనివర్సిటీ చండీగఢ్లో ఉన్నటువంటి పంజాబ్ యూనివర్సిటీ ఈ అవార్డు పొందడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. యూనివర్సిటీ అంటే విశ్వవిద్యాలయ స్థాయి క్రీడల్లో, ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ స్థాయి క్రీడల్లో విశేషమైన ప్రతిభా పాఠం వాళ్ళు కనపరిచినందుకు కానీ ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ 2021, ఓకేనా, పంజాబ్ యూనివర్సిటీ చండీగఢ్ అండి. ఇవ్వండి మనకి, ఓకేనా. 2021కు సంబంధించినటువంటి జాతీయ క్రీడా పురస్కారాలు. ప్రతి సంవత్సరం కూడా జాతీయ క్రీడా పురస్కారాలు అయితే ఒక ఆనవాయితీ జరిగేది. ఏంటంటే ఆగస్టు 29న ఇచ్చేవారు. అయితే ఇప్పుడున్నటువంటి కోవిడ్-19 సిచ్యువేషన్ కానీ అప్పుడు కానీ ఇవ్వలేకపోయారు. అందుకే కొంచెం లేటుగా దీన్ని ప్రకటించడం జరిగింది భారత ప్రభుత్వం. ఆగస్టు 29 ఎందుకు ఇవ్వడం జరిగేది అన్నప్పుడు ఆగస్టు 29 అనేది మేజర్ ధ్యాన్ చంద్ జయంతి. మరి హాకీ క్రీడాకారుడు ఎంతో విశేషమైనటువంటి ప్రతిభా పాఠవాలని ఒలింపిక్ క్రీడల్లో చేసి మన భారత్కి స్వర్ణ పథకాలు తేవడంలో కృషి చేసిన వారే మేజర్ ధ్యాన్ చంద్. సో వారి యొక్క జయంతిని భారత ప్రభుత్వం జాతీయ క్రీడల దినోత్సవంగా, నేషనల్ స్పోర్ట్స్ డేగా నిర్వహిస్తుందన్నమాట ఆగస్టు 29. అందుకోసం ఇలా ఇచ్చేవారు. సో ఇది మనకి 2021 సంవత్సరానికి సంబంధించినటువంటి జాతీయ క్రీడా పురస్కారాలని మన పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.